హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి వెజిటేబుల్ ఫ్రై చూపిస్తున్నాను. అది కూడా గోరు చిక్కుడుకాయ ఫ్రై అండి. గోరు చిక్కుడుకాయ అనగానే అస్సలు ఇష్టపడరు కదా, అంటే మ్యాక్సిమం ఎవరికి నచ్చదు ఇది. కానీ దీంట్లో ఉండే పోషకాలు మనందరికీ అసలు తెలీదు. కానీ దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వెజిటేబుల్ తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ రొటీన్గా ప్రిపేర్ చేస్తే అస్సలు ఇష్టపడరు. మీరు ఒక్కసారి గోరుచిక్కుడుకాయని ఇలా ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఈ మెథడ్లో మీరు ప్రిపేర్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను గోరు చిక్కుడుకాయని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీన్ని వాటర్లో వేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని బరకగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఇలా మనము మిక్సీలో వేసుకొని చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగినాక దీంట్లో కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను మంచి టేస్ట్ కోసం శనగపప్పు అలాగే మినపపప్పు వేసుకుంటున్నాను. ఇవి మనకి తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకొని మనం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఇవి బ్రౌన్ కలర్ రావద్దు, నార్మల్గా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోకరకాయని వేసేసుకోవాలి. ఇలా గోకరకాయ చేయడం వలన మీకు చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది. నార్మల్గా చేసే కర్రీ ప్రిపరేషన్కి చాలా టైం పడుతుంది కదా, కానీ ఇలా మీరు ఫ్రై చేసుకుంటే ఏంటంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇలా మనం దీన్ని ఒక 5 నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోవాలి. ఇలా మనం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వెల్లుల్లిని ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇది మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయకండి. వెల్లుల్లి వేయడం వలన ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనం దీన్ని 5 to 10 మినిట్స్ వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఈ గోకరకాయ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. తర్వాత మీ ఘాటుకి సరిపడంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసి ఇలా మనం మిక్స్ చేసుకోవడమే. తర్వాత దీన్ని మనము ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో దీన్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనము డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి కూడా చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. ఇది మనకి మెయిన్గా చపాతీస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా రసం సాంబార్లోకి ఉన్నప్పుడు, ఇలాంటి సైడ్ డిష్ ఉన్నప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా గోరు చిక్కుడుగా ఇష్టపడని వాళ్ళకి ఇలా మీరు ఫ్రై చేసి ఇవ్వండి, తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా నేనైతే వేడివేడిగా సర్వ్ చేసేసుకున్నాను. ఇది మీరు చపాతీస్లోకి తింటే చాలా బాగుంటుంది, రైస్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా దీంట్లో మనం వెల్లుల్లి వేయటం వలన ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మనకి తినేటప్పుడు చాలా మంచిగా తెలుస్తుంది. చూసారు కదా గోరు చిక్కుడుకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేశానో. మీరు కూడా ఈసారి ఈ వెజిటేబుల్ని ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అది మీకోసం అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.